బేనా, జానకి వర్మ దుబాయ్ నుంచి రుద్రశూలంతో వస్తున్నాడు. ఈజిప్ట్ నుంచి తిరిగి వెళ్ళడం. బాగున్నావా జానకి వర్మ? నా నాట్ జానకి వర్మ, జాకీ, ది గ్రేట్ జాకీ. మేం పడేసిన భిక్షతో ఈ స్థాయికొచ్చావని మర్చిపోకు. 27 సంవత్సరాల క్రితం మీకవసరమైన రహస్యం నేనిచ్చాను. నా ఆశకు తగ్గ మనీ మీరిచ్చారు. భిక్ష కాదు, ఇట్స్ ఎ బిజినెస్. జాకీ, ఇంతకీ రుద్రశూలం ఎక్కడ? భక్తుని, నాకిప్పుడు ఉన్న ఆశ ప్రపంచంలో రిచెస్ట్ మ్యాన్ అవ్వాలి. అది మీరు తీరిస్తే ఈ శూలం మీకిస్తా, లేదా నా ఆశ తీర్చే వాళ్ళకి దీన్ని ఇచ్చేస్తా. నేనే నిలువెత్తు నాగుపాము. పాలు పోసి పెంచిన వాళ్ళని కాటేసి ఈ స్టేజ్కి వచ్చిన వాడిని. మీరు నన్ను భయపెట్టలేరు. తెలియదా? దుబాయ్లోనే ఉంది. మీరు అడగగానే మీ ప్లేస్కు తీసుకురావడానికి. నేను జోకర్ని కాదు, జాకీని. నా క్యాజువల్కి వచ్చి మనీ నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసి అది తీసుకెళ్ళు జాఫర్. భక్తుని, మహాశుక్రగ్రహణానికి ఎంతో దూరం లేదు. లేటు చేసిన కొద్దీ రేటు పెరుగుతుంది. నీ ఆశ ఆవిరైపోతుంది. బాయ్. బేనా, వాడు చెప్పినట్టు చేయాల్సిందే. మనకి వేరే దారి లేదు. ఇట్స్ ఆల్ రైట్. అమ్మా ఐశ్వర్య, జ్వాలాముఖి ఎక్కడ? డైమండ్ బాక్స్, వేర్ ఇస్ ఇట్? జ్వాలాముఖి లాకర్లో డబ్బుతో పాటే ఉండాలి. నువ్వు దాన్ని పొరపాటున తీసుకెళ్ళుంటావు. ఒకసారి గుర్తు తెచ్చుకోమ్మా. ఐశ్వర్య, గుర్తు తెచ్చుకో. రౌండ్ గా ఉంటుంది. ఓంకారం, స్వస్తి గుర్తులున్న బాక్స్. బాక్స్ ఏంటి? కమాన్ కమాన్, టెల్ మీ, వేర్ ఇస్ ఇట్? ఏమో, నాకేం గుర్తు రావట్లేదు నాన్న. అయినా అదేంటి సార్, అటాక్ నుంచి సేఫ్ గా మీ అమ్మాయి తిరిగి వస్తే ఆనందించకుండా అప్సెట్ అవుతున్నారేంటి? మిస్టర్ శివాజీ, నా బిడ్డ కంటే అది ముఖ్యం. అండర్స్టాండ్? అమ్మాయితో ట్రావెల్ చేసిన అందరి దగ్గర సెర్చ్ చేయించండి. మిస్టర్ ప్రతాప్ సార్, వేర్ ఇస్ శక్తి స్వరూప్? ఆన్ ది వే సార్. ఆస్క్ హిమ్ టు కమ్ టు మై చేంబర్ ఇమీడియట్లీ. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. హౌ ఆర్ యూ? మిస్టర్ శక్తి, అండర్ కవర్ ఆపరేషన్ కి ఎవరు ఇచ్చారు పర్మిషన్? హూ గేవ్ ద ఆర్డర్స్ టు యు? ఈ డిపార్ట్మెంట్లో చేరినప్పుడే మొదటిసారిగా మనలో ప్రతి ఒక్కరూ ఈ దేశ భద్రత కోసం, ప్రజా శ్రేయస్సు కోసం ప్రాణాలైనా అర్పిస్తామని ప్రమాణం చేశాం సార్. ఆ ఓతు కట్టుబడి నేను పనిచేశాను. ఆ రోజు మనకు అందిన ఇన్ఫర్మేషన్తో హోటల్లో టెర్రరిస్ట్ గ్రూప్ మీద అటాక్ చేశాం సార్. వాళ్ళు హోమ్ మినిస్టర్ కూతురిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారో తెలుసుకుంటే వాళ్ళ విషయం కనిపెట్టచ్చు అనుకున్నాను. అందుకే ఆ అమ్మాయి సెక్యూరిటీ నేనే మానిటర్ చేద్దామని వాళ్ళ ఇంటికి వెళ్ళాను సార్. అప్పుడే సార్ ఆ అమ్మాయి వాళ్ళ ఇంటి గోడ దూకడం కనిపించింది. ఇంటి నుంచి పారిపోయిన ఆ అమ్మాయిని వాళ్ళు ఖచ్చితంగా ఫాలో చేస్తారనిపించింది సార్. ఆ అమ్మాయి ద్వారా వాళ్ళని పట్టుకొచ్చని ఓ గైడ్గా నేను ఆ అమ్మాయికి పరిచయం అయ్యాను. నా ప్లాన్కి ఫలితమే ఆ గ్రూప్కి సంబంధించిన మెయిన్ పర్సన్ బషీం దొరికాడు సార్. రవి, బషీం నోరు తెరిచాడా? ఏసీపీ బెనర్జీ చావుకి డెఫినెట్గా వాడే కారణం శక్తి. బట్ ఎంత ట్రై చేసినా వాడు నోరు ఎప్పుడు రాలేదు. సార్, విత్ యువర్ పర్మిషన్, 6 గంట నాకు వదిలేయండి. ఐ విల్ మేక్ హిమ్ టాక్. శక్తి, వాడి విషయం రవి చూసుకుంటాడు. యూ డోంట్ ఇన్వాల్వ్. సార్. బెహనా, మన బసీం ఎన్ఎస్ఏ చేతిలో బందీ అయ్యాడు. చాలా టైట్ సెక్యూరిటీ సెల్లో ఉన్నాడు. సమయం దగ్గర పడింది. ఇప్పుడు ఎలా బెహనా? నీ అన్ని ప్రశ్నలకి సమాధానం మేరా బడా బేటా రాఖా. పదండి, హిందుస్థాన్ వెళ్దాం.
ఏంటండి 10 నిమిషాలకే అంత అలసిపోయారు? ఇది తాగండి, కొంచెం శక్తి వస్తుంది. శక్తి వస్తుంది? శక్తి వస్తే వాడిని సస్పెండ్ చేయాలో డిస్మిస్ చేయాలో ఎలా పనిష్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. డిపార్ట్మెంట్ చీఫ్ని నన్నే చీఫ్గా చూస్తున్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నారండి? ఇదొకటి. ఎన్ఎస్ఎస్ స్పెషల్ ఆఫీసర్ ది గ్రేట్ శక్తి స్వరూప్. థ్యాంక్స్ నానా, ఇన్ని రోజులకి నేను గ్రేట్ అని ఒప్పుకున్నావు. చూసావా, నా కోసం తెచ్చింది తాగేశాడు. దౌర్జన్యం. నీకు ఎందుకు నానా? పొట్ట పెంచి చాలా వరస్ట్గా నువ్వు ఫస్ట్ దాన్ని తగ్గించు. అవునండి. చదివింది ఐపీఎస్, క్రిమినల్ తెలివితేటలు. అండర్ కవర్ అని ఒక్క మాట కూడా చెప్పకుండా చెక్కేశావు. చెప్పకుండా వెళ్ళడాన్నే అండర్ కవర్ అంటారు. ఇదేవరు పేరంటమా 10 మందికి చెప్పి వెళ్ళడానికి? డిపార్ట్మెంట్ చీఫ్ ని నాకు కూడా చెప్పావా? అండర్ కవర్ వంకతో హోమ్ మినిస్టర్ కూతురితో వీడి చేసింది ఎంత నాకు తెలుసు. నా దగ్గర ఫైల్ ఉంది. మిస్టర్ శివాజీ, ఇంకోసారి నా పర్సనల్ మ్యాటర్స్. సరే నాన్న, సరే సరే సరే. ఏంటండి ఇవాళ వాడి పుట్టినరోజు, పొద్దున్నే లేచి విష్ చేయడో బ్లెస్ చేయడో మానేసి ఏంటిది? ఇదేమైనా కొత్త? అమ్మా, నాకైనా చిరాకే బ్లెస్సింగ్స్, చివాట్లే విషెస్. సరే నాన్న, నువ్వు వెళ్ళి రెడీ గుడికి వెళ్దాం. చాలా బాగుంది. మేడం, హోమ్ మినిస్టర్ గారు అమ్మాయి మన శక్తి ఈవిడి కచక్క. నమస్తే ఆంటీ. ఆ అమ్మాయి మహాలక్ష్మిలా ఉంది. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి డేవిడు. మీలాగే ఫీల్ అయ్యి శక్తి సార్ కూడా 20 రోజులు శక్తి వంచన లేకుండా చూసుకున్నారు. ఈవిడ కూడా యథాశక్తి శక్తి గారిని చూసుకుంది. వీళ్ళిద్దరిని నేను చూసుకున్నాను. అయితే చూపులు అయిపోయాయన్నమాట. అది కాదంటీ. అంటే మీకు మ్యాటర్ క్లియర్ అయిపోయింది కదా? నువ్వుండు ఆంటీ, శక్తి దగ్గర నా మిస్ అయిన వస్తువులు ఉన్నాయేమో చూద్దామని వచ్చాను. ఉండే ఉంటాయి, బెడ్రూమ్ లోపలే ఉంది. పెళ్లి చేసుకోమ్మా. అంటే వెళ్ళి చూసుకోమ్మా అంటున్నా. వేరేగా అర్థమైనట్టుందండి. యువరాణి భూతప్రాయం విరిబోణి ఏరి కోరి మెచ్చావే తోటరాముణ్ణి.
పరువం ఎన్ని పరుగులు తీసిందో ఆగనంటూ నీ విరహం ఎంతగా వల విసిరిందో నిన్నటికి మొన్నటి మొన్న జన్మని వశమనుకున్నా నువ్వే నేనో నేనే నువ్వే ఎన్నటిదైనా యౌవనం నీదను పోనా రావోయి రావోయి సిరి సిరి లేత సొగసుల మధుబాయి యువరాణి భూతప్రాయం విరిబోణి ఏరి కోరి మెచ్చావే తోటరాముని ఆకతాయి అబ్బాయి హాయి పిలుపుల సన్నాయి మనసుపైనే చల్లవే మంచాల సామ్రాణి నా కలలు నిన్నే చూస్తున్నాయి రావోయి రావోయి సిరి సిరి లేత సొగసుల మధుబాయి ఓయ్ నువ్వేంటి ఇక్కడ ఏంటిదంతా ఏం చేస్తున్నావు? నేను అదే అడుగుతున్నాను. ఇవన్నీ ఏంటి? ఇన్ని గుర్తులు జ్ఞాపకాలు ఇంత ప్రేమ మనసులో దాచుకుని నేను ఐ లవ్ యూ అంటే ఐ డోంట్ లవ్ యూ అని రిప్లై ఇస్తావా మిస్టర్ శక్తి? ఆ మాట అన్నది నేను కాదు. మరి ప్రతిదానికి డబ్బులు అడిగే ఒక గాలిదురు కూడా గైడ్ గాడు. అయితే ఈ ఆఫీసర్ శక్తి అనేది ఏంటి? చూసావుగా, ఇంకా చెప్పడం దేనికి? ఏమా ఏదో వెతుకుతానన్నా దొరికిందా లేదా? లేకపోతే అన్నీ ఇక్కడే ఉన్నాయి, సరిగ్గా చూసుకోమ్మా. దొరికా ఆంటీ, మీ అబ్బాయి కూడా దొరికిపోయాడు. మాతో నువ్వు గుడికిరా, ఇవాళ మా వాడి పుట్టినరోజు. హ్యాపీ బర్త్డే ఆఫీసర్ శక్తి. థ్యాంక్స్. తెలీదు కనుక గిఫ్ట్ ఏం తెలియకపోయాను ఆంటీ. మాకు తెలిసిందిలే, వాడికి నువ్వే పెద్ద గిఫ్ట్. పద.